ఇగో వీళ్ళకి పట్టాలు ఇచ్చినట్టున్నారు. ఈ అంశం చాలా కీలకమైన అంశం కింద కనబడుతున్నది. మరి వెలుగుమట్లలో పట్టాల పంపిణీ, ఇండ్లు కోల్పోయిన 311 మందికి అందజేత. డిసెంబర్ 9వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గృహప్రవేశం చేయిస్తాం. భూ నిర్వాసితుల్లో అర్హులకు ఇండ్ల పట్టాలు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం. డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి, మంత్రులు పొంగులేటి, తుమ్మల. ఈయన ఎందుకు వచ్చిండండి మధ్యలో? జరిగిన ఘటన మీద ఒక్కసారి కూడా రెస్పాండ్ కాకపోయిగా ఈ భట్టి విక్రమార్క. ఈ భట్టి అంటే ఆడ ఏదన్నా మంచి చేయాలి అనేటువంటి అంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్ వచ్చిన దగ్గర నిలబడుతున్నాయి. ఇట్లా ఇంతకాలము 10-15 రోజులుగా జరిగిన ఈ యుద్ధంలో ఒక్క దగ్గర కనబడకపోయాయి కదా ఈ భట్టి విక్రమార్క. అది పక్కన పెట్టండి. ఇక మొత్తం న్యాయం జరిగినట్టేనా? ఇక ఉరి అమ్మ ఎక్కడి సప్పట్లు, ఎక్కడి కథ. నా వల్ల వచ్చిందంటే నా వల్ల వచ్చింది, నా వల్ల వచ్చిందంటే నా వల్ల వచ్చింది. ఒకటే డప్పు కొట్టుకుంటున్నారు బయట భజన. మేము చెప్పలేదే మా వల్లే వచ్చిందని. మేమేమంటున్నాం? అది విజయం కాదు, పూర్తి స్థాయి విజయం కాదు. కేవలం అందులో అర్హులైనటువంటి కొంతమందికి మాత్రమే ఇచ్చారు. ఇంకా అర్హులు వందల మంది ఇంకా ఉన్నారు. భూదాన్ యజ్ఞ బోర్డు 1895 మందికి 62 ఎకరాల 7 గుంటల భూమిలో పట్టాలు ఇచ్చింది. ఆ 1895 మంది ఎవరు? వాళ్ళు అర్హులు. అందులో ఇంకెవరైనా అనర్హులు ఉంటే పక్కన పెట్టండి, మాకేమి ఇబ్బంది లేదు. కానీ అది మీరు తేల్చాలి కదా. మరి ఆ 1895 మంది పక్కకు పోయి 311 ఎట్లా వచ్చినారు? ఆ 1895 ఫిగర్ని ఒక్కసారి పక్కన పెట్టి అందులో మొత్తం 31 ఎకరాల్లో ఇండ్లు కట్టుకున్న వాళ్ళు దాదాపు 700కి చిల్లర ఇండ్లు ఉన్నాయి. గుడిసెలు, షెడ్లు, ఇండ్లు కట్టుకున్న వాళ్ళు. మరి 711లో 311 ఎట్లా వచ్చింది నెంబరు? ఎట్లా డిసైడ్ చేసినారు మీరు? మిగతా వాళ్ళంతా పేదలు కాదా? 100 మంది పేదలు కాకుండా ఉన్నారు అందులో. అంటే 100 మంది పేదలు కాకుండా, అంటే బాగా డబ్బులుండి 8-9 సంవత్సరాలుగా కరెంటు లేక, నీళ్లు లేక, పాములు తేలు గరుస్తుంటే అక్కడే కూర్చొని దోమలకి ఆ రాత్రులు అక్కడే ఉన్నారు వాళ్ళంతా 8-9 ఏళ్ళుగా. డబ్బులున్నాడు ఎవడైనా ఉంటాడా అక్కడ? మరి ఏ లెక్క ప్రకారం 311 అని తేల్చారు? ఏ లెక్క ప్రకారం 311 అని తేల్చారు? దీనికి ఆన్సర్ చేయాలి. నిన్న మొత్తం లైన్లో కూర్చున్నారు ఆడ వేదిక మీద. మొత్తం అందరూ కూర్చొని ఏమంటున్నారు? వాడు వసూలు చేసిండు, వీళ్ళు వసూలు చేసిండు, లక్షలు వసూలు చేసినారు. మీకు ఏం తెలుసు అసలు? అక్కడ వాళ్ళు అక్కడ 1895 మందికి పట్టాలు వచ్చిన క్రమంలో ప్రభుత్వాన్ని దగ్గరికి వెళ్తే రెవెన్యూ డిపార్ట్మెంట్ స్పందించలే. రెవెన్యూ డిపార్ట్మెంట్ స్పందించకపోతే గ్రామీణ పేదల సంఘం, ఆ ఓపీడీఆర్ వాళ్ళందరూ కలిసి ఆ పేదలందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళ దగ్గర నుంచే కొంత వసూలు చేసి అక్కడ ఆ రోడ్లకు సంబంధించో ఎవరెవరికి ఎక్కడ పట్టాలనేది వాళ్ళే డిసైడ్ చేసి వాళ్ళకు ఒక సెటప్ చేసారు. కరెంట్ పోల్స్ కొన్నారు, ఇంకా రకరకాలుగా కొన్నారు. ఏమేం కొన్నాము, ఎట్లా ఖర్చు అయింది, ఎంత తీసుకున్నామని చెప్పి దాదాపు అంత డబ్బులకు సంబంధించిన వివరాలన్నీ తీసుకుపోయి కమిషనర్ కూడా సబ్మిట్ చేసినారు. అర్థమైందా? వాళ్ళేం వసూలు చేసి ఇంకోటి చేసి వాళ్ళేం అక్కడి నుంచి వెళ్ళిపోలే, వేరే రాష్ట్రానికి పరారు కాలే, అక్కడి నుంచి వెళ్ళిపోలే. వాళ్ళు ప్రజల మధ్యలోనే ఉన్నారు. దాన్ని వసూలు ఇంకొక దగ్గర 1-2 చోట్ల ఎవరన్నా ముందే పట్టాలు వచ్చిన వాళ్ళు అక్కడ ఉండలేక వాళ్ళు ఖర్చు పెట్టారు కాబట్టి ఆ డబ్బులకి ఇంకెవరికైనా అమ్ముకోవచ్చేమో. అట్లా ఎన్ని జరుగుతాయి? 100 జరుగుతాయా? ఒక 5-10ని పట్టుకొని దాన్ని ముందు పెట్టి వసూలు అని చెప్పి మొత్తం ఆ పేదల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం. ఇప్పుడు 300 పట్టాలు ఇచ్చిండు, అయిపోయింది. ఇక కథం. ఇక ఈ దీక్ష చేసిన వాళ్ళు, ఆడికి ఎగబడి ఆడికి పోయి ధర్నాలు చేసిన వాళ్ళు మాదంటే విజయం అని చప్పట్లు కొట్టుకుంటున్నారు. ఎక్కడ విజయం? ఎట్లా దొరికింది విజయం? సమాధానాలు వచ్చినాయా? అసలు ఆ భూమి ఎంత అన్నదానికి సమాధానం వచ్చిందా? 62 ఎకరాల 7 గుంటల భూదాన్ భూమిలో 30 ఎకరాలు తుమ్మల నాగేశ్వరరావు, యుగంధరు ఆయన కొడుకు, వేజన్ల సురేష్, ఇంకొక ఆయన మురళి, ఇంకొక ఆయన కలిసి వాళ్ళ బినామీల పేర్లతోటి 30 ఎకరాల భూమి కబ్జా చేశారు. పట్టాలు ఎక్కడున్నాయి? భూభారతిలో ఉన్న లెక్కలతో సహా మేము బయట పెట్టినాం. దాని మీద ఒక్క నాయకుడైనా ఎవరైనా అడిగే ప్రయత్నం చేస్తున్నారా మీరు? అసలు మీరు తప్పే చేయలేదు. ఫస్ట్ ఏమన్నారు? వీళ్ళంతా అక్రమార్కులు, వీళ్ళంతా కబ్జాలు చేసిరు అన్నారు. మరి కబ్జాలు చేసిన వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు మరి పట్టాలు? ఏ లెక్కన ఇస్తున్నారు? దానికి ఏమైనా పత్రం ఉందా? ఏది మీకేమైనా క్లారిటీ ఉందా? ఫస్ట్ ఈ పోరాటంలో భాగమైనము, మా వల్లే విజయం వచ్చిందని చెప్పుకుంటున్న సోకాల్డ్ లీడర్లు ఎవరెవరైతే ఉన్నారో అందరూ, పేర్లు అక్కర్లేదు, అందరూ, ఒకరు కాదు, ఇద్దరు కాదు, అందరూ, కవితతో సహా, నిన్న ఆ వేదిక మీద కూర్చున్న వాళ్ళతో సహా అందరూ, మీరు ఈ ప్రశ్నలకు మీరేమైనా సమాధానం చెప్పగలుగుతారా?
ఇది కేవలం పాక్షికమైన జస్ట్ ఒక 10-20% విజయం మాత్రమే. ఆ విజయంలో కూడా మీ పాత్ర పెద్దగా ఏమీ లేదు. ఈ ఇష్యూ జరిగినప్పుడు ఎవ్వరూ బయటికి రాలే. ఇష్యూ జరిగిన 2-3 రోజుల తర్వాత మీరంతా ఇదేదో మనకేదో రాజకీయంగా ఉపయోగపడుతుందని బయలుదేరినప్పుడు ఈ విషయాన్ని బయటకు తీసుకొచ్చింది, బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళింది, కొట్లాడింది మేము, మాతో పాటు ఇంకా కొంతమంది మా డిజిటల్ మీడియాకు సంబంధించిన వాళ్ళు. సరే, పార్టీలు దాన్ని అందరూ టేకప్ చేశారు. బీఆర్ఎస్తో ఒక రోజు పోయింది, ఇంకో పార్టీ అందరూ ఒక్కొక్క రోజు పోయొచ్చారు, అంతే అయిపోయింది. ఇప్పుడు రావాల్సిన ప్రశ్నలకు సమాధానాలు ఏవి ఎవరు చెప్పాలా? 62 ఎకరాలు 30 ఎకరాలు కబ్జా పెట్టిరంటే అది లీగల్ చేసేద్దామా? 170 చట్టం ఉల్లంఘించి ఒక మంత్రి కాంగ్రెస్ తీసుకొచ్చిన చట్టాన్ని ఉల్లంఘించి మొత్తం ఆడ 170లో ఉన్న భూములన్నీ రాయించుకున్నాడు, 100 ఎకరాలు. మరి దాన్ని వదిలేద్దామా? దాన్ని మనం క్వశ్చన్ చేసినామా? అసలు మీరు ఇప్పుడు మేము ఇల్లు కట్టిస్తున్నాం అంటున్నారు. ఎందుకు కూలగొట్టిరు? మరి మీరే కూలగొట్టి మీరే కట్టిస్తా అంటున్నారు. అది కూడా 10-20% మందికి. ఫస్ట్ తప్పైందని ఒప్పుకున్నారా? ఆయన అంటుండు తుమ్మల నాగేశ్వరరావు ముఠాలు ఉన్నాయట, ముఠాల దగ్గర నుంచి వదిలి నువ్వే ముఠా నాయకుడివి, నీ కొడుకో ముఠా నాయకుడు. ఇదిగోండి, ఇగో ఏమనంటే మైక్ ఇవ్వాలి, ఒక 2-3 మాట్లాడియాలి, అయిపోయింది. మరి పాపం రాని వాళ్ళ పరిస్థితి ఏంది? ఆ ఇల్లు రాని వాళ్ళ పరిస్థితి. వీళ్ళు అంటున్నారు మిగతా ఒక 100 మందికో ఏమాట వాళ్ళ గ్రామాల్లో ఇందిరా మిల్లు కట్టిస్తారట. మీరేందా గ్రామాల్లో ఇందిరా మిల్లు కట్టేయడానికి? వాళ్ళ ఆ గ్రామంలో ఉపాధి లేకనే ఈ పట్టణ ప్రాంతానికి వచ్చి ఇక్కడ బతుకుతున్నారు 10-15 ఏళ్ళ నుంచి. వాళ్ళకి ఇక్కడి వల్ల అక్కడ ఇస్తావా? మొసలి కన్నీరు గారుస్తున్నారు. గతంలో వెలుగుమట్టలో పేదలు ఏ సౌకర్యాలు లేకుండా నివసిస్తుంటే పట్టించుకొని ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఇప్పుడు వచ్చి మొసలి కన్నీరు కారుస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. 2023 ఆగస్టు సెప్టెంబర్లో వెలుగుమట్ల ప్రాంతంలో గత ప్రభుత్వం కూల్చివేతలకు పాల్పడింది. ఇప్పుడు ఈయన అంటుండు ఏ సౌకర్యాలు కల్పించకుండా నివసిస్తుంటే ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఇప్పుడు వచ్చి మొసలి కన్నీరు గారుస్తున్నారు అంటున్నారు. ఏ ప్రధాన ప్రతిపక్షం? బీఆర్ఎస్. ఆ ప్రధాన ప్రతిపక్షంలోనే ఉన్నవా, నువ్వు కాంగ్రెస్లో ఉన్నవా అన్నాడు. చెప్పయ్యా బాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు, నువ్వు బీఆర్ఎస్లో ఉన్నావు. 2023 జూలై తర్వాత నువ్వు కాంగ్రెస్లో చేరినావు. అంతవరదాకా ఉన్న నాయకుడు ఎవడక్కడ? నువ్వే కదా. మరి నువ్వెందుకు చేయలేకపోయినావు? ఆయనే అనుకుంటుండు ఆ పార్టీ ఏం చేయలేదని. ఆ పార్టీలోనే ఉన్నావు నువ్వు. అప్పుడు నువ్వు అందులోనే ఉన్నావు, తుమ్మల నాగేశ్వరరావు అందులోనే ఉన్నాడు, వీళ్ళంతా అందులోనే ఉన్నారు. ఈ నెల 1వ తేదీన ఇచ్చిన మాట ప్రకారం నిరుపేదలైన 311 మంది లబ్ధిదారులకు తమ ప్రభుత్వం ఇండ్ల పట్టాలు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాలు ఇచ్చిందని, సొంతూరిలో స్థలం ఉన్న మరో 101 మందికి లబ్ధిదారులకు ఎటువంటి భేషజాలు లేకుండా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిందని తెలిపారు. నేనేమంటున్నానంటే నువ్వు వాళ్ళకి ఆ గ్రామంలో ఇచ్చేదేంది? వాళ్ళు బతకడానికి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇక్కడే ఇవ్వాలి కదా. మళ్ళీ వాళ్ళు ఊరికి పోతారా? పేదలను మోసం చేసిన వారిపై ఉక్కుపాదం మోపుతారట. కొంతమంది ముఠాగా ఏర్పడి పేదల నుంచి కోట్ల రూపాయల్లో డబ్బులు వసూలు చేశారు. వారిపైన ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. 10 ఏళ్లు ప్రభుత్వంలో ఉన్నవారు ఈ భూదాన్ భూముల్లో బ్యారికేడ్లు పెట్టి సమాంతర పాలన నడుస్తుంటే పట్టించుకోలేదని విమర్శించారు. ఎక్కడ ఉన్నావు నువ్వు? అప్పుడు బీఆర్ఎస్లోనే ఉన్నావు, అదే పార్టీలో ఉన్నావు. ఆ పరిసర ప్రాంతాల్లోకి వెళ్ళి ఓట్లు అడిగి రాలేను. ఈయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి 50 రూపాయల గడియారాలు వంచలే. అన్ని చేసింది మీరే కదా దొంగలు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు అక్రమార్కులు అయ్యారు. వాళ్ళ దగ్గర ఒక ముఠా ఉన్నది. ఒకవేళ ముఠా ఉండి ఉంటే 10 ఏళ్ళుగా నువ్వు అధికార పక్షంలోనే ఉన్నావు కదా బీఆర్ఎస్లో ఉన్నప్పుడు. నువ్వు అప్పుడు ఏం చేసినావు? తెలంగాణ భూదాన్ యజ్ఞ బోర్డు పేరిట ఇచ్చిన పత్రాలు బోగస్ అని, CCLA ఆ భూములు స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు ఇచ్చిందని, అక్రమ నిర్మాణాలు కూల్చి దగాకోర్లను తరిమేశారని తెలిపారు. మరి అక్రమ నిర్మాణాలు కూలిస్తే మరి వాళ్ళకెందుకు మళ్ళీ పట్టాలు ఇచ్చినావు? ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు చూడు దొంగ. 170 చట్టాన్ని ఉల్లంఘించి మంత్రిగా భూములు కబ్జాలు చేసి, భూములు లాక్కొని అక్రమంగా భూములు కొనుగోలు చేసి 35 ఎకరాల 13 గుంటలకి సంవత్సరానికి 3,50,000 రూపాయల
రైతు బంధు తీసుకుంటున్నాడు తుమ్మల నాగేశ్వరరావు. ఇది ఇది తెలిసింది ఓన్లీ ఒక గ్రామంలోనే, ఒక్క నాగుపల్లి అన్న గ్రామంలోనే సంవత్సరానికి 3,50,000 రూపాయలు ఒక్కడి పేరు మీద రైతు బంధు తీసుకుంటున్నాడు. ఎవడు దగాకోర్, ఎవడు దొంగ, ఎవడు ముఠా నాయకుడు? సీసీఎల్ఏ అనట కోర్టు ఆర్డర్ ఇచ్చిందట, సీసీఎల్ఏ అమలు చేసిందట. కోర్టు ఏమన్నా ఆ స్లాబ్ ఉన్న ఇండ్లు మొత్తం అన్ని ఇండ్లన్నీ నేలమట్టం చేసి వాళ్ళందరినీ రాత్రికి రాత్రి మెడలు బట్టి బయటికి ఏమని చెప్పిందా? చూయించి, ఆర్డర్ చూయించు. కేసీఆర్ ఆనాడు భూదాన్ యజ్ఞ బోర్డు నుంచి సీసీఎల్ఏకి డాక్యుమెంట్స్ ఎత్తుకపోయి అందులో పడేస్తే రాత్రికి రాత్రి దాన్ని మీరు ఇప్పుడు అమలు చేసినారు. నువ్వు అప్పుడు బీఆర్ఎస్లో ఉన్నావు, ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నావు. భూదాన్ యజ్ఞ బోర్డు ఇచ్చిన పత్రాలు బోగస్ అట. నీ పత్రాలు కరెక్టేనా? నీ భూమి పత్రాలు? నీ నాగుపల్లి విలేజ్లో, నీ గ్రామంలో, పక్కన ఉన్న ఇంకా 2-3 గ్రామాల్లో కొనుగోలు చేసిన మీ భార్య పేరు మీద, నీ కొడుకు పేరు మీద, నీ పేరు మీద కొన్న భూములన్నీ కరెక్టేనా? వెలుగుమట్ల భూదాన్ భూములకు సంబంధించి పెద్ద భూమాఫియా నడుస్తున్నదని, ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసిన వారిపై పీడీ యాక్ట్ పెట్టాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారట. మరి ఇప్పుడు భూములు కబ్జా చేసిన వాళ్ళ మీద ఏం యాక్ట్ పెట్టాలా? అది చెప్పారా? అక్కడ 62 ఎకరాల 7 గుంటల భూమిలో 30 ఎకరాలు కబ్జాలు చేసిన దొంగల మీద ఏం యాక్ట్ పెట్టాలా? పక్కనే ఉన్నాడు తుమ్మల నాగేశ్వరరావు, మరి అడిగారా మీరు? సో ఇట్లా నిన్న ఒక డ్రామా నడిపించినారు. ఇది ఇంకా ఈ పోరాటం అయిపోలేదు, ఇంకా మిగిలే ఉన్నది. చాలామంది అర్హులకు ఇంకా పట్టాలు రాలే. వేరే గ్రామంలో ఇస్తామని అంటున్నారు, ఆ గ్రామంలో కాదు అక్కడే ఇవ్వాలి. వాళ్ళకి ఇచ్చినా ఇంకా 200-300 మందికి ఇంకా పెండింగ్ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఒక 2-3 కేసులు హైకోర్టులో ఫైల్ అవుతున్నాయి, నిన్ననే అయినట్టున్నాయి ఆల్రెడీ. సో అది ఖచ్చితంగా విచారణకు వస్తుంది. భూదాన్ బోర్డు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ని రద్దు చేయడానికి మీకు అధికారం ఎక్కడిది? ఇవన్నీ మీరు సమాధానం చెప్పుకోవాలి. ఒకవేళ ఆ పరిస్థితే ఉన్నా మీరు 62 ఎకరాల 7 గుంటలకు ఫస్ట్ ఫెన్సింగ్ వేయాలి. ఇంతవరకు కలెక్టర్ నుంచి, మంత్రుల దగ్గర నుంచి ఈ భూమి ఎంత, భూదాన్ భూమి అన్న దాని మీద ఒక్క ఆన్సర్ రాలే, ఒక్కడి దగ్గర నుంచి రాలేదు, ఒక్క నోటి నుంచి కూడా. అడిగేటోడు కూడా లేడేవాడు. ముఠాలో కలిసిపోయి ముఠాతో మీటింగ్ పెట్టినట్టుంది మల్లన్న. నిన్నటి వరకు చాలా రెస్పెక్ట్ ఉండేది, కానీ మీరు మాట్లాడిన మాటలకు ఇప్పుడు గౌరవం పోయింది. కూలగొట్టి బిచ్చం వేస్తుంటే ఆహా ఓహో అని అంటారా? ఎంత అన్యాయం అండి ఇది. అందరు కలిసి జనాన్ని మోసం చేసినారు సింపుల్గా చెప్పాలంటే. ఇప్పుడు ఈ దీక్షలు చేసిన వాళ్ళు కూడా, అరే దేనికి దీక్ష స్టార్ట్ చేసినారు, దేనికి ముగింపు పలికినారు? మీరు ఏం న్యాయం జరిగిందని ముగింపు పలికినారు? ఎలుకను బయటికి తీసుకురావడానికి గుడిసెను కాల్చినట్టుందట తుమ్మల మాట్లాడింది. అట్లే ఉన్నది. తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇదే పని అప్పుడు చేసింది. ఇప్పుడు వచ్చి నీతి పాఠాలు లిక్కరక్క నీ దగ్గర 1000 కోట్లు ఉన్నాయి కట్టివు, సోప్ టాప్ చేసి 4 మాయమాటలు చెప్పి పోయిండ్రట. చలో. సో దీని మీద మనం ఒక సాంగ్ కూడా రాయించడం జరిగింది. సో ఆ పాట మరికొద్దిసేపట్లో మనం రిలీజ్ చేయబోతున్నాము.